ఆరోగ్యం ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం స్మార్ట్ ఫోన్ల వాడకంతో మానసిక సమస్యలు అనే అంశం గురించి తెలుసుకుందాం. మే నెల మానసిక ఆరోగ్య అవగాహన మాసం. ఈ సందర్భంగా సెల్ ఫోన్ల వాడకంతో ఏర్పడుతున్న మానసిక సమస్యలు ఏమిటో చూద్దాం. ఇంట్లో పిల్లలు అదే పనిగా వీడియో గేమ్స్ ఆడుతూ మిగతా పనులను పక్కన పెట్టేస్తున్నారా? తదేకంగా గంటల తరబడి టీవీ చూస్తున్నారా? అయితే వారిని ఓ కంట కనిపెట్టి ఉండవలసిందే. లేకుంటే చిన్న వయసులోనే వారు మానసిక వ్యాధులకు గురవుతారు. గంటల కొద్దీ కంప్యూటర్ ముందు కూర్చుని చాటింగ్లు చేయటం, ఫేస్బుక్లో తలమునకలవుతూ ఉండటం మానసిక వ్యాధులకు కారణాలవుతున్నాయి. సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ వినియోగం బాగా పెరగడం వల్ల మానసిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మానసిక వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏటా మే నెలను ప్రపంచ మానసిక ఆరోగ్య అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మానసిక వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో వైద్యులు ఇలా సూచిస్తున్నారు. చికాకు, కోపం, విసుగు తదితర లక్షణాలు వారానికి పైబడి ఉంటే వారు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లే. తనలో తాను మాట్లాడుకోవటం, ఒంటరిగా తానొక్కడే ఉండి నవ్వుకోవటం, వ్యక్తిగత శ్రద్ధ తీసుకోకపోవటం, చేసిన పనినే పదే పదే చెయ్యాలనుకోవటం, అనవసరమైన ఆలోచనల్ని ఆపుకోలేకపోవటం, నిద్రలోపం, బరువు తగ్గటం లేదా పెరగటం, నిర్ణయం తీసుకోవటంలో తీవ్ర జాప్యం చేసి తన మీద ఆధారపడే వారందరినీ ఇబ్బందికి గురి చేస్తూ తాను ఇబ్బందులకు గురి కావటం, ఎక్కువ సమయం పని మీద ఏకాగ్రత లేకుండా కాలక్షేపం చేయటం, తమకు ఎవరో హాని చేస్తున్నట్లు ఊహించుకొని తగాదాల వరకు వెళ్ళటం, తిరగబడి దాడి చేయటం, వ్యక్తిలో ఉన్న అనుమానాలు ఎన్ని రూపాల్లో నివృత్తి చేసే యత్నం చేసినా ఒప్పుకోకపోవటం తదితర లక్షణాలు మానసిక వ్యాధి సోకిన వారిలో కనిపిస్తాయి. ఒత్తిడి, వ్యసనాలు, మితిమీరిన సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం ప్రస్తుత మానసిక సమస్యలకు ఎక్కువగా కారణాలవుతున్నాయి. ఈ జబ్బులు వంశ పారంపర్యంగానూ వచ్చే అవకాశం ఉంది. మెదడులో రసాయనాలు ఊరటంలో మార్పు, మెదడులో గడ్డలు ఏర్పడటం, మెదడులో డోపమిన్ హార్మోన్ లోపం, హార్మోన్ అసమతుల్యం, అసమానత్వం, పుట్టుకతో మెదడు సరిగ్గా ఎదగకపోవడం, ఫిట్స్, నిద్రలేమి మొదలైనవి మనోవ్యాధులకు కారణాలు. మానసిక వ్యాధులతో ప్రస్తుతం 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారు ఎక్కువగా బాధపడుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది. ఈరోజు మనం స్మార్ట్ ఫోన్ల వాడకంతో మానసిక సమస్యలు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.